నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, మహిళల్లో ఎక్కువగా కనిపించే సమస్యల్లో మొదటిది అనీమియా. రక్తహీనతతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. దానికి ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? చాలా మంచి ప్రశ్న అండి. నిజంగానే ఆడవాళ్ళు అంటే మనకి నెల నెల బ్లడ్ పోవడం అనేది ఒకటి ఉంటుంది. మనకి బ్లడ్ సైకిల్ అనేది మళ్ళీ రీఫార్మ్ చేయాల్సి ఉంటుంది. అందుకని చాలామందికి మనకి ఈవెన్ హెచ్పి పర్సంటేజ్ నార్మల్ పర్సంటేజ్ కూడా జెంట్స్కి 15 అయితే ఉమెన్కి మనకి 12 చూపుతారు జనరల్గా. సో ఈ ఇంబ్యాలెన్స్ అనేది ఎప్పుడు మనకు ఉంటుంది. అందుకే కొంచెం బలహీనంగానే ఉంటాం ఆడవాళ్ళం అనేది. సో ఇట్లాంటి టైంలో కూడా మనం ఏంది అంటే మనకి మంచి ఫుడ్ తీసుకోవాలని చెప్పి నెలసరి వచ్చిన దగ్గర నుంచి నువ్వులు పెట్టేవాళ్ళు, మనకి కొబ్బరి నూనె, నువ్వులు, బెల్లము, ఈ కాంబినేషన్స్ పెట్టేవాళ్ళు. అవును. మన పాతకాలంలో ఏ పద్ధతి చెప్పినా కానీ దానికి పద్ధతి చెప్పారు, ఎందుకు చెప్పారా బాబు, ఏముంది నాకు ఇప్పుడు ఈరోజు నాకు 12 grams ఉంది కదా, నేను ఇవన్నీ తినకపోతే నాకేమవుతుంది అని చెప్పి మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆడపిల్లలు. ఇది కరెక్ట్ కాదమ్మా. మీరు ఈ టైం నుంచి వాడుతుంటేనే ఇన్ ఫ్యూచర్లో మీకు ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ముందు జాగ్రత్తగా చెప్పేవే మనకి ఈ పద్ధతులు అవన్నీ కూడాను. అవును. సో మనకి కంపల్సరీగా పిల్లలు తినకపోయినా చిక్కీల రూపంలో కానీ లేకపోతే మనకి కూరల రూపంలో కానీ ఈ నువ్వుల్ని ఇంట్రడ్యూస్ చేయండి, కొబ్బరిని ఇంట్రడ్యూస్ చేయండి, బెల్లాన్ని ఇంట్రడ్యూస్ చేయండి. మనకి పాతకాలంలో ఎక్కువ ప్రోటీన్ డైట్ ఎక్కువ తీసుకుంటారు. అందరూ అంటారు ఇండియన్ డైట్ అంటే కార్బోహైడ్రేట్ డైట్ అని. కాదండి, మనదంతా ప్రోటీన్ డైట్ ఎక్కువ ఉంటుంది. మన స్నాక్స్ మనం అబ్జర్వ్ చేయండి. మన పాతకాలంలో మన తాతమ్మ వాళ్ళు ఏం తినేవాళ్ళు? స్వీట్ కానీ హాట్ కానీ సున్నుండలు తినేవాళ్ళు. సున్నుండలు ఉండేవి, అరిసెలు ఉండేవి, మనకి వేరుశనగలు ఎక్కువగా. వేరుశనగ చిక్కీలు, పల్లి పట్టీలు ఇవే ఎక్కువ ఉండేవి. ఎక్కడ చూసినా దీంట్లో ప్రోటీనే ఉండేది మనకి. సో నువ్వుల నూనె తీసిన తెలగపిండి ఉండేది. తెలగపిండిని కూడా మనకి కూరల్లో వేసేవాళ్ళు. ఎక్కడ చూసినా హై ప్రోటీన్ డైట్ అనేది మనం తీసుకునేవాళ్ళం, ఈవెన్ ఆడవాళ్ళు కూడా. ఇప్పుడు ఏంది అంటే డైట్ కాన్షియస్, స్లిమ్నెస్ ఉండాలి అనుకుంటా వీటన్నిటిని కూడా తగ్గించేశారు. బట్ అది కరెక్ట్ కాదు. మళ్ళీ అన్నీ వాడుకోండి. సో ఇవన్నీ కూడా మీ పిల్లల ఫుడ్లో కూడా మీరు ఇంప్లిమెంట్ చేయండి. సో ఇట్లా చేస్తేనే రక్త బలహీనత అనేది లేకుండా ఉంటుంది. మనకి రక్తం తక్కువ వేయడం అనేది మనకి ఉండకూడదు. అంటే ఉట్టి బీట్రూట్ జ్యూస్ తాగితే సరిపోదు. మనకి బీట్రూట్ జ్యూస్, క్యారెట్ జ్యూస్ అదొక్కటే కాదు, అది ఉట్టి మనకి కొంత పార్ట్ వరకు మనకి ఇది చేస్తుంది. కానీ సో మనకి లివర్ మెటబాలిజం నుంచి, ప్రోటీన్ డైట్ నుంచి, మొత్తం మనకి మజిల్ స్ట్రెంత్ నుంచి మొత్తం అవ్వాలి అంటే కంపల్సరీగా వాటితో పాటు నువ్వులు, బెల్లం ఇవి కూడా కాంబినేషన్ తీసుకోవాలి. ఓకే. ఇప్పుడు పిల్లలు ఇవన్నీ తినడానికి ఇష్టపడకపోతే వాటిని పౌడర్ చేసి కర్రీలో కలిపి అట్లా కర్రీస్ చేసేయచ్చు. మనకి ఇప్పుడు గుత్తి వంకాయ కూర చేస్తారు, నువ్వులు వేసి చేయండి సంథింగ్. అట్లా ఏ చేసినా సరే అది వాళ్ళకి ఇష్టంగానూ ఉండేలాగా ఉండాలి, వాళ్ళు తీసుకునేలాగా ఉండేలాగా ఉండాలి. ఈ మధ్య నేను కొన్ని చూశాను, కొన్ని వీడియో సంథింగ్. వాళ్ళు ఏంటంటే బ్రౌనీస్ తయారు చేస్తున్నారు. బ్రౌనీస్ ఎందుకంటే బేస్ యాక్చువల్లీ వీట్ ఫ్లోర్, మైదా కాకుండా సో ఈ పీనట్ ఫ్లోర్తో అండ్ సో మనకి రాగి ఫ్లోర్తో వీటితో కూడా చేస్తున్నారు. కనపడదు. సో మన చాక్లెట్ ఫ్లేవర్ కొంచెం వేసేస్తే కనపడదు. సో ఆ టైప్ ఆఫ్ కొన్ని తప్పట్లేదు, ఇంకా వాళ్ళు తీసుకోవట్లేదు. కాబట్టి మోడర్న్ స్నాక్స్లో మనం పాతకాలం ప్రోటీన్ యాడ్ చేస్తా ఇండో వెస్ట్రన్ లాగా ఫుడ్ కూడా ఇండో వెస్ట్రన్ ఫుడ్ లాగా చేయాల్సి ఉంటుంది. ఫర్దర్ మనకి తప్పట్లేదమ్మా. ఇప్పుడు పిల్లలు తినరు కదా మేడం. మేడం, ఒకప్పుడు మెచ్యూర్ అవ్వడం అంటే 12 ఏళ్ళు 13 ఏళ్ళకి మెచ్యూర్ అయ్యేవారు ఆడపిల్లలు. కానీ ఇప్పుడు 9-10 ఏళ్ళకే ఈ ఋతుక్రమం ప్రారంభమైపోతుంది. ఇది సీరియస్ ప్రాబ్లం అంటారా, లేదంటే ఇది సహజంగానే అంటే ఈ జనరేషన్ మారి కొద్దీ ఇలా జరుగుతుందంటారా? జనరల్గా దీనికి అంతటికీ కారణం జంక్ ఫుడ్ అని చెప్పచ్చు మనకి. సో మనకి ప్రోటీన్ డైట్ కంటే ఫ్యాట్ డైట్ ఎక్కువైపోయింది ఈ మధ్య. సో పేస్ట్రీస్ అని చెప్పి నవలకూడదు, మింగేయాలి, సంథింగ్ నోట్లో పెట్టుకోగానే కరిగిపోవాలి, ఇట్లాంటి కాన్సెప్ట్స్ వచ్చేస్తున్నాయి. అండ్ నోట్లో పెట్టగానే కరిగిపోతే లోపలికి వెళ్ళగానే ఫ్యాట్ అయిపోతుంది. సో అది కూడా ఈజీగా అయిపోతుంది, అది కూడా ఎక్కువ ప్రాబ్లం తీసుకోకుండా. సో ఇట్లాంటి వాటికి మనం పిల్లల్ని దూరం చేయాలి. అండ్ ఫిజికల్ యాక్టివిటీ ఎవరికీ ఉండట్లేదు. సో తిన్నట్టు బాడీలోకి వెళ్ళిపోతుంది, బాడీ అంతా హార్మోన్ చేంజెస్ వచ్చేస్తున్నాయి. సో దానివల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఇవన్నీ కూడా మనకి తెలియకుండానే టైటానియం ఆక్సైడ్ అని చెప్పి, పొటాషియం పర్మాంగనేట్ అని చెప్పి ఇవి మనకు కనపడవు. వాళ్ళు ఏం చేస్తారు, దాంట్లో ఎసిడిఫైయర్, ఎమల్సిఫైయర్, సంథింగ్ ఐఎన్ ఇన్ ద నేమ్ ఆఫ్ E211 సంథింగ్, ఇట్లాంటి ఏవో ఫ్యాన్సీ నేమ్స్ పెట్టి దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ పెడతారు. మిగతావన్నీ కెమికల్ నేమ్స్ని ఒక కోడ్ లాగా పెట్టేస్తారు. సో మనకు అర్థం కాదు అందులో ఏముంది అన్నది. సో జనరల్గా ఏముంది, పొటాటో చిప్సే కదా తిననివ్వు, కేక్సే కదా తిననివ్వు. సో మనకి బేకింగ్ పౌడర్లో కూడా మనకి అల్యూమినియం ఉంటుందండి, అల్యూమినియం సాల్ట్స్ కూడా ఉంటున్నాయి. సో మనం అల్యూమినియం పాత్రలో వండుకోవడానికే కష్టపడుతున్నాము. ఇప్పుడు బేకింగ్
ఐటమ్స్లో ఇట్లాంటి బేకింగ్ పౌడర్లో ఇలాంటి కెమికల్స్ అన్నీ యూజ్ చేసి డైరెక్ట్గా మన పొట్టలోకి వెళ్ళిపోతుంది. డైరెక్ట్ పొట్లకి వెళ్ళిపోతుంది, వండుకునే వరకు ఆగట్లేదు. సో ఇట్లాంటివి కూడా చాలా మందికి అవేర్నెస్ లేదండి. కేక్ కదా పర్లేదులే తినని అనుకుంటాము, ఓకే. బట్ ఇవన్నీ కూడా ఇండైరెక్ట్గా మనకి హెల్త్ మీద ఇష్యూస్ వస్తున్నాయి. అండ్ పర్ఫెక్ట్గా చెప్పాలంటే పాతకాలంలో కూడా 12 yearsకి ప్రెగ్నెన్సీ అయ్యేవాళ్ళు. సో అమ్మమ్మ కాలం, మనము తాతమ్మ కాలం, మేము మాకు 12 ఏళ్ళకే పిల్లలు పుట్టారు, మాకు 15 ఏళ్ళకే పిల్లలు పుట్టారు అనేవారు. సో ఫర్టిలిటీ అంటే అలాంటి వాళ్ళు కూడా అప్పట్లో కూడా నార్మలే. బట్ మనకి ఎక్కడ చూస్తున్నామంటే మరీ ఎక్కువ బ్లీడింగ్ వచ్చేయడము, సో హెవీ బ్రెస్ట్ ఫామ్ అయిపోవడము ఇట్లాంటివి ఉన్నప్పుడు, సో అప్పుడు చిన్న ఏజ్ అయినా సరే మనం వరీ అవ్వాలి. అలా కాకుండా సో ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్ బట్ అయినా మెన్స్ట్రుయేషన్ వచ్చేసింది ఎర్లీగా అంటే మరి అంత భయపడాల్సిన అవసరం లేదు. ఇఫ్ ద చైల్డ్ ఈజ్ హెల్దీ అంటే మన సన్నగానే ఉంది, బిడ్డ బాగానే ఉంది, బట్ స్టిల్ మనకి పీరియడ్ కొంచెం ముందు వచ్చింది అంటే 11 years అయినా మనకు కంగారు పడాల్సిన అవసరం లేదు. 10 years 11 years అయినా సరే. బట్ కాదు హెవీగా ఉంది బేబీ, లావుగా ఉంది, పీరియడ్ ఎక్కువ వచ్చేస్తుంది, ఇట్లాంటప్పుడు మాత్రం హార్మోనల్ చేంజెస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి డైట్ రెగ్యులరైజ్ చేయాలి, వాళ్ళ యాక్టివిటీ పెంచాలి, ఇట్లాంటివి మాత్రం ఆలోచించాల్సి ఉంటుంది. ముందుగా ఎలా తెలుసుకోవచ్చు మేడం పాపకి నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు మెచ్యూర్ అయ్యే ముందు ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి? మనకి ప్రీ మెనార్కల్ సిమ్టమ్స్ కనపడతాయి జనరల్గా. ప్యూబర్టీ హెయిర్ రావడం కానీ, బ్రెస్ట్ కొంచెం డెవలప్ అవ్వడం కానీ, ఓకే. ఇట్లాంటివి కొన్ని మనకు తెలిసిపోతూ ఉంటాయి. అండ్ మనకి ఒబేసిటీ ఉన్నప్పుడు తెలిసిపోతుంది. అండ్ మూడ్ స్వింగ్స్ కూడా ఎర్లీగా వచ్చేస్తుంటాయి వీళ్ళకి. సో అట్లాంటప్పుడు మనకి ముందు తెలిసిపోతుంది. సో ఖచ్చితంగా లేదు ఈ ఏజ్కి పాప వచ్చేసింది, 8 yearsకే పాపకి షీఈస్ గెట్టింగ్ బిట్ లిటిల్ బ్రెస్ట్ అనుకున్నప్పుడు మన వెంటనే పాపకి కొంచెం యాక్టివిటీస్ పెంచడం కానీ, సో డైట్ కొంచెం చేంజ్ చేయడం కానీ, కాదు నాన్న ఇట్స్ నాట్ గుడ్ అని చెప్పడం కానీ, సో అప్పుడు మనకి మన బాడీని బ్యాలెన్స్ చేసుకోవాల్సి ఉంటుంది ఎర్లీగా. సో ఇట్లా చేసుకున్నప్పుడు మనము ఎర్లీ ప్యూబర్టీని కూడా కొంచెం తగ్గించవచ్చు. సో వాళ్ళకి యాక్టివిటీ పెంచి ఆ టైంలో సో మదర్ షుడ్ బి లిటిల్ అవేర్ ఆఫ్ ద కిడ్ అనమాట. ఏం చేస్తుంది పాప, ఎలా పెరుగుతుంది, ఎలా ఎదుగుతుంది, ఇవన్నీ కొంచెం చూసుకుంటూ ఉంటే మనకి సెట్ అయిపోతుంది. మేడం ఎక్కువగా ఈ మధ్య ఆడపిల్లల్లో కావచ్చు లేదంటే మహిళల్లో కావచ్చు పీసీఓడి అండ్ అలాగే థైరాయిడ్ సమస్యలు ఎక్కువగా కనబడుతున్నాయి. దీనికి ప్రధాన కారణం ఏమై ఉంటుందంటారు? జనరల్గా ఏంటి అంటే మనం బాగా వింటున్న పదం ఇప్పుడు ఆటో ఇమ్యూన్ థింగ్, అంటే మన శరీరమే మనకే శత్రువు అవడం. అవును. సో ఇది ఎందుకు జరుగుతుంది ఎందుకు అంటే ఒక రోగం రాకముందే నువ్వు దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టేసాడు. జ్వరం వస్తే మన బాడీ యాక్ట్ చేస్తుంది, ఒక 2 రోజులు ఆగచ్చు, సో ఒక రోజు ఆగచ్చు, కానీ టాబ్లెట్ వేసేస్తాం. 99 రాని డోలో వేసేస్తాం. సో ప్రతిదీ మనకి ఏంది అంటే దానికి పని వచ్చే లోపల చేసేస్తాం. సో మనం కొత్త కార్ తీసుకున్నాం అనుకోండి, కార్ మైలేజ్ అయితే మనకి 15 అని చెప్తాడు, బట్ కార్ స్టార్ట్ చేసినప్పుడు నీకు వచ్చే మైలేజ్ చాలా తక్కువ ఉంటుంది, ఎందుకంటే 10 అలానే ఉంటుంది. మనం వాడే కొద్దీ దాని మైలేజ్ పెరుగుతుంది. అవును. ఎప్పుడైనా సరే. సో 11, 12 నెమ్మదిగా పెరిగి ఒక స్టేజ్కి మనకి అది పర్ఫెక్ట్గా అయినప్పుడు వీ బీయింగ్ గెట్టింగ్ దట్ హైవేస్ మీద ఒక టైప్ ఆఫ్ మైలేజ్ అట్లా ఉంటుంది. సో అట్లనే మన బాడీ ఇమ్యూనిటీ కూడా అస్సలు పని చేయనీయకుండా చేస్తే దానికి ఇక్కడ ఏం చేయాలో అర్థం కానట్లే ఉంటుంది. సో అక్కడ ఏంటంటే దాని యాక్టివిటీ డల్ అయిపోతుంది. సో 4 రోజులు ఇంజన్ స్టార్ట్ చేయకుండా ఉండండి, కార్ పని చేయదు. సో దాన్ని పని చేయాలంటే మళ్ళీ చేయాల్సి ఉంటుంది, దాన్ని కొంచెం హెవీగా చేయాల్సి ఉంటుంది. సేమ్ అట్లానే బాడీ కూడా. సో నువ్వు అసలు దాన్ని వర్క్ చేయకుండా చేసావంటే ఇట్ టేక్స్ టైమ్ టు అగైన్ యాక్ట్ ఆన్ దట్ అనమాట. సో మన బాడీ ఏంటంటే దీనికి ఇంకాస్త ఎక్కువగా మన బాడీ సెల్ మీదే దానికి అదే యాక్ట్ చేస్తుంది అనమాట నెగిటివ్గా. సో దాన్నే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటారు. హెల్దీ సెల్ మీదనే రివర్స్ యాక్షన్ అవుతుంది, తన కోపమే తన శత్రువు ఆ టైప్లో. సో మనకేంటంటే కొన్ని కార్టిజోల్స్ రిలీజ్ అవుతాయి కోపంగా ఉన్నప్పుడు, కొన్ని ఎమోషనల్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు చిన్న పిల్లలకే ఎమోషనల్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి. సో ఏదన్నా పెన్ లేదన్నా వాడు మంచుకున్నాడు, వీడు టూర్కి వెళ్ళారు, వీటిల్ని కూడా ఎమోషనల్గా తీసేసుకుంటున్నారు. సో ప్రతిదీ ఎమోషనల్గా. ఇంతకుముందు పట్టించుకునే వాళ్ళు కాదు, అమ్మ టూర్కి వెళ్ళొద్దు అంటే పర్లేదని చెప్పేసి వెళ్ళిపోయే వాళ్ళు, మా అమ్మ పంపించలేదు. ఇప్పుడు అదే కాదు, తనే వెళ్తుంది, నేనెందుకు వెళ్ళట్లేదు, ఇట్లాంటివి. సో ప్రతి దగ్గర ఏంటంటే ఎక్కువ ఫీల్ అయిపోవడం, కొంచెం ఎక్కువ సైకలాజికల్గా డిప్రెస్ అవ్వడం, ఇవన్నిటి కారణాలు ఏంటంటే ఆటలు లేకపోవడం. సో ఆడపిల్లల్ని మెయిన్గా ఎక్కువ ఆడుకోవడానికి పంపించారు, చదువులు వీటితోనే సరిపోతున్నాయి. సో వాళ్ళకి డైవర్షన్ లేదు, ప్రతిదీ పాయింట్అవుట్ చేసుకోవడం, వాళ్ళని చూసుకోవడం, దీనికే టైం ఎక్కువ కేటాయించడం, ఇవన్నీ కూడా ఏంటంటే ఇండైరెక్ట్గా ఇమ్యూన్ సిస్టమ్ మీద దెబ్బతింటాయండి. మనకి ఈ కార్టిజోల్స్ రిలీజ్ అవుతాయి, కార్టిజోల్స్ నుంచి మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి,
మన సెల్ మీదే అవి నెగిటివ్గా యాక్ట్ చేస్తాయి. ఓకే. సో ఇట్లా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ వస్తాయి. ఇలా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ వల్ల కూడా థైరాయిడ్ వస్తుందని చెప్పి ఈ మధ్య నిరూపించారు మనకి. అండ్ యాక్చువల్గా ఇంకా ఆలోచిస్తే మనకి పాతకాలంలో థైరాయిడ్ ఎవరికి ఉండేది, కనపడేది ఇట్లా గొంతుకి ఇట్లా ఊగినట్లు పైకి గ్లాండ్ కనపడేది, దాన్ని గాయిటర్ అనేవాళ్ళు. సో ఈ టైప్ ఆఫ్ కండిషన్స్ ఎక్కువ ఉన్నాయి మనకి. సో 1962లో ఈ థైరాయిడ్ అనేది మనకి బాగా ప్రివిలెంట్ అయింది. అప్పటి వరకు మనకి ఏంటంటే బయట ఉప్పే మనం తినేవాళ్ళం, సముద్రపు ఉప్పు అవి తీసి మడలు కట్టుకొని వాటి నుంచి ఉప్పు తీసుకొని అదే వాడుకునేవాళ్ళు. కానీ ఒక్క స్టేజ్ లైక్ బీహార్, కొన్ని స్టేట్స్లో ఇట్లాంటి సమస్యలు ఎక్కువ వచ్చినాయి అనమాట. ప్రతి ఒక్కరికి థైరాయిడ్ గ్లాండ్ అనేది వాయడం అనేది చూసారనమాట. సో చూసినప్పుడు వాళ్ళు ఏంటి అంటే అక్కడ క్లైమేటిక్ కండిషన్స్కి అక్కడ ఉండే వాళ్ళకి ఫుడ్ కూడా తక్కువ ఉండేది. సో అప్పుడు రైస్ కావాలి అంటే నీళ్లు కావాలి, అన్నం పండించేది తక్కువ ఉండేది. సో అప్పుడు ఏంటంటే చిరుధాన్యాలు ఎక్కువ తినేవాళ్ళు, అప్పుడు మిల్లెట్స్ ఎక్కువ తినేవాళ్ళు. సో మిల్లెట్స్లో ఏంటి అంటే దాన్ని సరిగ్గా నానబెట్టకుండా మనం తిన్నా కానీ వాటిలో కొన్ని మిల్లెట్స్లో మనకి గాయిట్రోజన్స్ అంటారనమాట. సో గాయిట్రోజన్స్ అంటే ఈ థైరాయిడ్ గ్లాండ్ని పెంచే తత్వాలు అనమాట గాయిట్రోజన్స్ అనేవి. ఓకే. అవి గాయిటర్ని పెంచి అప్పుడు ఇవి పెరిగేవన్నమాట. సో ఈ కండిషన్స్కి మనకి అయోడిన్ అనేది పరిష్కారం అని చెప్పి కనుక్కుందే ఈ అయోడిన్ తీసుకురావచ్చారనమాట. సో అప్పుడు కూడా చాలా వరకు అందరూ ఒప్పుకోలేదు. సో ఎక్కడైతే మనకి కండిషన్స్ ఉన్నాయో, గాయిటరీ కండిషన్స్ ఉన్నాయో అది ఇండియా మొత్తం లేదు అప్పుడు. సో కొన్ని ప్లేసెస్కి మాత్రమే రెస్ట్రిక్ట్ అయ్యింది. సో వాళ్ళకి మాత్రమే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే అయోడిన్ ఇవ్వాలి అని చెప్పి కొంతమంది అంటే ఈ సమస్య మిగతా వాళ్ళకి కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, యాజ్ ఏ ఫుడ్ సరిగ్గా తినట్లేదు కాబట్టి అని చెప్పి అందరికీ ఇంట్రడ్యూస్ చేస్తారు ఈ అయోడైజ్డ్ సాల్ట్ అనేది. సో ఇప్పుడు రీసెంట్గా మనము ఈ ఇయర్స్లో 2025లో వీటిల్లో మనం చూసిన థైరాయిడ్స్ ఎవరికి గాయిటర్స్ కనపడవండి. మీరు అబ్జర్వ్ చేస్తే అందరికీ థైరాయిడ్స్ అనమాట. అంటే పైకి కనపడదు, బట్ థైరాయిడ్ ఉంటుంది, టెస్ట్లలోనే బయటపడుతుంది. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ద్వారా ఏదైనా ప్రాబ్లం వచ్చి వెళ్తే థైరాయిడ్ టెస్ట్ చేస్తే అప్పుడు మాత్రమే బయటపడుతుంది. ఇవన్నీ ఏంటంటే రీసెంట్ స్టడీస్ ఇది. సో ఎక్సెస్ అయోడిన్ కూడా మనకి థైరాయిడ్ని పెంచే ఈ TSH హార్మోన్ని పెంచుతుంది అని చెప్పి రీసెంట్ స్టడీస్ వచ్చినాయి. ఓకే. సో మనకి ఏంది అంటే మనం పికిల్స్ దగ్గర నుంచి అన్ని దగ్గరలో మనం ఎక్కువ సాల్ట్ యూజ్ చేస్తాం. ఎందుకంటే ఇక్కడ క్లైమేట్కి మనకి ఉప్పు కావాలి, మనకి టెంపరేట్ క్లైమేట్ చెమటలు ఎక్కువ పడతాయి కాబట్టి మనకి సాల్ట్ తగ్గిపోవడం అనేది ఉంటుంది. కాబట్టి ఈ ఉప్పు అనేది అన్నిట్లో ఇంట్రడ్యూస్ చేయడం స్టార్ట్ చేసాం. అదే అయోడైజ్డ్ సాల్ట్ వాడడం స్టార్ట్ చేసాం. ఇట్లాంటి వల్ల కూడా ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పారు. సో మనకేంటంటే జాగ్రత్తగా చూసుకొని వాడాల్సి ఉంటుంది. ఉప్పు అనేది కంబైన్డ్గా వాడుకోండి. సో నీకు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే ఏ టైప్ ఆఫ్ థైరాయిడ్ అనేది కూడా ఈ మధ్య అసెస్మెంట్లు వస్తున్నాయి, కొత్త బ్లడ్ టెస్టులు చేస్తున్నారు. దాన్ని బట్టి దానికి సంబంధించిన ఉప్పు అంటే అయోడైజ్డ్ ఉప్పు వాడాలా లేకపోతే సైంధవ లవణం వాడాలా, దాన్ని బట్టి డిసైడ్ చేసుకొని వాడాల్సి ఉంటుంది. ఓకే. ఉప్పు తగ్గించడమే బెటర్. అండ్ ఏ నార్మల్ ఉప్పు కూడా ఇంట్రడ్యూస్ చేయండి, మన కల్లుప్పు కూడా మంచిదే. సో థైరాయిడ్ నీకు పర్టికులర్గా గాయిటర్ ఉన్న వాళ్ళకి, ఎక్కువ థైరాక్సిన్ ఉన్న వాళ్ళకి అయోడైజ్డ్ సాల్ట్ వాడండి. అలా కాకుండా TSH లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రం అయోడైజ్డ్ సాల్ట్ వాడకండి. సో మ్యాక్సిమం ఇంకోసారి డాక్టర్ని కలిసి అది అయోడైజ్డ్ డిఫిషియన్సీ వల్ల మాత్రమే వచ్చిన థైరాయిడ్ అనుకుంటేనే అయోడైజ్డ్ సాల్ట్ వాడండి. లేని వాళ్ళందరూ సైంధవ లవణం శుభ్రంగా వాడుకోవచ్చు. సైంధవ లవణం పింక్ సాల్ట్ వాడుకోవచ్చు, ఏ ప్రాబ్లము లేదు వాళ్ళకి. అండ్ PCOS అనేది మెటబాలిక్ డిజార్డర్. అండ్ ఈ మధ్య ఒబేసిటీ, జంక్ ఫుడ్ వీటి వల్ల వచ్చే డిజార్డర్. యాక్టివిటీ లేకపోవడమే మెయిన్ కారణం. ఆడపిల్లల్ని బయటికి పంపించాలంటే భయం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో. సో వాళ్ళు కొంచెం సేఫెస్ట్ క్లైమేట్ చూసుకోవడం, ఆడపిల్లల్ని కూడా ఆడిపించేలాగా చేయడం, సో గేమ్స్ యాక్టివిటీస్కి పంపించడం, ఇవన్నీ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఈ PCOD సమస్యలు కూడా చాలా తగ్గుతాయండి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అమ్మా.